ఆడు మగాడ్రా బుజ్జి. ఎప్పుడైనా బలంగా కొడతాడు, శ్రద్ధగా కొడతాడు. వీడేంట్రా చాలా చక్కగా గులాబీ మొక్క కంటు కడుతున్నట్టు, ఒక గోడ కడుతున్నట్టు చాలా పద్ధతిగా కొట్టాడు. ఆడు మగాడ్రా బుజ్జి. మొన్నటి నుంచి చూస్తున్నా వాడు మగాడు అంటున్నావు. మేమేమన్నా మాడగలమా? నువ్వు అను రేపు ఈ పాటికి వాడు బొక్కలు ఇచ్చి మన మొక్కలకి ఎరువు కింద వేస్తా. ఎరువు లేకపోతే అరువు తెచ్చుకోవచ్చు, కానీ వాడితే ఎందుకురా బుజ్జ అరువు వద్దు. అంటే వాడిని కొట్టలేనంటావు. పోనీ చంపేనా? ఎల్లుండి నూకాలమ్మ జాతర ఉంది. ప్రతి ఒక్కళ్ళు గుడికి వస్తారు, వాడు వస్తాడు కానీ మళ్ళీ వెళ్ళడు. అంగన్వాడీ దగ్గర 3 సుమోలు పెడతాం. బడి దాటుతుంటే వేసేస్తాం. లక్కీగా దాటాడే అనుకో. హై స్కూల్ దగ్గర 3 సుమోలు పెడతాం. అక్కడ మిస్ అయ్యాడనుకో నర్సరీ దగ్గర 5 సుమోలు పెడతాం. అక్కడ మిస్ అవ్వడు. అన్ని పనులు ఎందుకురా, పెళ్ళికి కానీ వెళ్తున్నామా? మర్డర్ చేయాలంటే కత్తులు ఉండాలి కానీ కాలీసులు సుమోలు ఎందుకురా బుజ్జ? అయితే ఏం చేయమంట? నీలాగా మందు కొడుతూ కూర్చోవాలా? జింకని ఆటాడేటప్పుడు పులి ఎంత ఓపికగా ఉంటుందో తెలుసా? అలాంటిది మనం పులినే ఆటాడుతున్నాం, ఇంకా మనం ఎంత ఓపికగా ఉండాలి. అన్ని బండ్లు వద్దురా బుజ్జ, అసలే పెట్రోల్ రేట్లు కూడా పెరిగిపోయినాయి. అందరూ కలిసి ఒక బండిలోనే వెళ్ళండి. చూసావా నిశ్శబ్దం ఎంత భయంకరంగా ఉంటుందో? అందుకే మీరెంత సైలెంట్గా ఉంటే మర్డర్ అంత వైలెంట్ అవుద్ది.